గురువుగారు, మనిషి బ్రతుకున్నప్పుడు చేసినటువంటి పాపాలకు గాను మరణించిన తర్వాత నరకంలోనే ఆ పాపాలకు శిక్షలు పడతాయని అంటారు. అక్కడ ఆ నరకంలో శిక్షలు సరిపోతాయా, లేక దానికి కొనసాగింపు అనేది ఉంటుందా? జీవుడి కర్మల ఫలాన్ని అనుభవించటానికి మొదట ఈ భౌతిక దేహంలో వాడు శిక్షలను అనుభవిస్తాడు. దాన్ని మరణావధి, పతనావధి అవస్థ అంటారు. కానీ వీడు చేసిన పాపాలు ఎన్ని ఉంటాయంటే ఆ కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి శక్తి, స్థాయి, తాహతు ఈ భౌతిక దేహానికి ఉండదు. అందుకని ఏం చేస్తారు, ప్రాణాన్ని వదిలిన జీవుణ్ణి యమభటులు నరకానికి తీసుకువెళ్తారు. ప్రాణాన్ని వదిలేటప్పుడు ప్రతి జీవుడికి ఒకేసారి 100 మండ్రకప్పలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అని చెబుతారు. కారణం ఏమిటి అంటే, ఒక రోజు, ఒక నెల ఒక చోట ఉంటేనే ఆ చోటుని వదిలిపెట్టి వెళ్ళి రావడానికి మనస్సు ఒప్పుకోనప్పుడు 100 సంవత్సరాలు ఈ దేహంలో ఉన్న జీవుడికి ఈ దేహమే తానన్నటువంటి బలమైన భావన ఉంటుంది. వదిలి వెళ్ళటానికి ఇష్టపడడు. అలా బలవంతంగా వాడిని తీసుకువెళ్తున్న క్రమంలో వాడికి బాధ కలుగుతుంది. యమభటులను చూసినప్పుడు భయం కూడా కలుగుతుంది. అందుకే ప్రతి జీవుడు ప్రాణత్యాగాన్ని చేసేటప్పుడు, ఈ దేహ త్యాగాన్ని చేసేటప్పుడు మలమూత్ర విసర్జన చేస్తాడు. అనంతరము నరకానికి తీసుకువెళ్ళి 8,40,000 రకాల శిక్షలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనవి 21. వాటినే 21 నరకాలని చెబుతారు. ఇక్కడ యాతనాదేహంలో ప్రవేశపెట్టిన అతనిని అనేక శిక్షలు వేస్తారు. వాడిని చూడగానే భయపడి వీడు సొమ్మసిల్లిపోతాడు. అలా సొమ్మసిల్లిన వీడిని నిద్ర లేపి మళ్ళీ శిక్షిస్తారు. చీము, నెత్తురే ప్రవాహంగా ఉన్న వైతరిణి నది నుంచి వీడిని నడిపిస్తారు. ముంతురు తప్తతోయముల మృత్యుదురుగ్ర గదా సిద్ధారలన్ అంటాడు భాగవతంలో ఆ కపిలుడు దేవహూతితో. ఇలా అనేక బాధలు పెట్టిన తరువాత కర్మఫలము ఇంకా కొంచెము ఉండి ఇతను మానవ దేహంతో లేదా జంతు దేహంతో, క్రిమికీటకాల దేహంతో దాన్ని అనుభవించవచ్చు అని భావించినప్పుడు తిరిగి మళ్ళీ ఆయా అవస్థలలో అతన్ని ప్రవేశపెడతారు భౌతిక దేహాన్ని ఇచ్చి. అందుకే ఆసురీమ్యోని మాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమం గతిం అంటారు 16వ అధ్యాయంలో పరమాత్మ. నన్ను పొందకుండా ఈ జీవుడు అనేకమైన ఆసురీ జన్మలను ఎత్తాల్సినటువంటి అగత్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను సక్రమంగా ఉపయోగించుకుంటూ ఈ 2 స్థితుల నుంచి బయటపడి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేయాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయోహో యతతానవి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. వేలలో ఎవడికో ఒకడికి నన్ను చేరుకోవాలన్న ఆచరణ కలుగుతుంది. అలా ఆలోచన కలిగిన వాళ్ళలో వేలలో ఎవరికో ఒకరు నిజంగా ఆ తాపత్రయంతో ఆ కష్టం పడి నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తారు. కనుక అంతమందిలో మనమే ఆ ఒక్కళ్ళం కావాలి అన్న ఆలోచనతో, సత్కర్మ అనుష్ఠానంతో ఈ దుశ్చర్యల నుంచి, దుర్వ్యసనాల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నరకాలతో మనకు పడే శిక్ష మనము చేసిన అధిక పాపాలకు వేసేటువంటి అవస్థ మాత్రమే. తరువాత మళ్ళీ ఇంకొక జన్మ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. నువ్వు ఉత్తమమైన యోగ సాధన చేస్తూ ప్రాణం వదిలేస్తే శుచి, శుభ్రత, సాంప్రదాయం కలిగిన ఇళ్లల్లోనూ, అద్భుతమైన ధన సంపదలు కలిగినటువంటి ఇళ్లల్లోనూ నీకు జన్మ దొరుకుతుంది. అలా కాకుండా నువ్వు మహాపాపాలన్నీ చేసినట్టయితే నరకాలలో అనుభవించి తిరిగి భౌతిక దేహంలో ప్రవేశించి మళ్ళీ అవస్థపడాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది.